ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది తీసుకొని సేమ్ ఎలా అయితే ఉందో అలానే డ్రా వేసుకోండి. క్రాస్ పెట్టేసేయండి. క్రాస్ అన్నానని అన్ని క్రాస్ పెట్టద్దు. మనం మీకు క్రాస్కి కూడా నేను ఒకటి చెప్తానండి. ఇక్కడ ఇలా ఉంటుంది కదా ఫ్రంట్, ఇట్లా ఈ డాట్ దగ్గర మనం ఇదిగండి ఇక్కడ మిడిల్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర నుంచి ఇలా లాగితే ఇంకో ఇట్లా సాగుతుందండి. అదే మనం స్ట్రైట్ కటింగ్ అయింది అనుకోండి సాగదు, క్రాస్ కటింగ్ అయితేనే ఇలా సాగేది. ఓకేనా అండి? ఎప్పుడైనా సరే అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది స్ట్రైట్ కటింగా లేదంటే క్రాస్ కటింగా అనేది మీకు తెలిసిపోతుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక పావించ ఎక్స్ట్రా పెట్టుకోండి ఉక్సులు పట్టికి, కాజపట్టికి. ఇంకా సేమ్ ఇది ఎలా ఉందో అలానే గీసేసుకోండి. ఓకేనండి? గీసేసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ కట్ అయింది కదా అనుకోమాకండి. ఇలా కట్ అయినా మనకేం ప్రాబ్లం లేదు. మనకు ఫ్రంట్ పార్ట్ ఇంత రాదు కదా, షేప్ బెల్ట్ వేసుకోవాలి కదా, అందుకని. ఇప్పుడు ఏదైతే 6 ఇంచులు తీసుకున్నామో 6 ఇంచులకి ఇక్కడ గీసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా గీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అండి, ఒక 1/2 ఇంచ్ ఇలా లో తీసుకున్నాము. ఇదేంటంటే ఫ్రంట్ పార్ట్కి లోత్ అనమాట. ఓకేనండి? ఇప్పుడు నెక్ ఐదున్నర ఇంచులు ఉందండి, 5.5. ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో ఇలా మనం గీసేసుకున్నాము. ఓకేనా? ఇక్కడ ఇలా రానిచ్చి ఇలా తీయండి. కరెక్ట్గా వచ్చిందో లేదో చూద్దాం. ఓకేనండి? కనిపిస్తుందా? కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇలా పెట్టేసుకొని చూడండి. కరెక్ట్గానే వచ్చింది కదా. ఇది వచ్చేసి మనం ఒక కుట్టు మందం అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం లూజ్ కోసం. ఓకేనండి? ఇప్పుడు చెస్ట్ లూజ్, చెస్ట్ పొడవు. ఓకేనా? గట్టిగా లాకుండా పట్టుకొని మామూలుగా అట్లా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్, ఒక 1/2 ఇంచ్. ఓకేనండి? ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ లైన్కి తర్వాత ఇక్కడ నుంచి వేసుకోండి ఇలా. ఇప్పుడు ఈ 3 లైన్లు కలిపేద్దాం. ఓకేనండి? ఇలా కలిపేసుకోండి. మనకి ఇక్కడ వచ్చేసరికి 1.5 ఇంచులు లేదా 2 ఇంచులు వస్తుంది. సరేనా? మనం ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచులకి డాట్ కోసం 2.5 ఇంచులు తీసుకోండి. అప్పుడు 1.5 వస్తుంది. మూడు ఇంచులు పొడవు. ఇక్కడ నుంచి మనకిది 6.5 ఇంచులు ఉంది కదా. 6.5 అంటే సగం ఫోల్డ్ చేసి పెట్టుకుండా వచ్చేస్తుంది ఇట్లా. ఓకేనా?
ఇలా గీసుకోండి. ఇప్పుడు ఇది ఇట్లా మిడిల్లో వచ్చేటట్టు, ఇలా మిడిల్లో వచ్చేటట్టు గీసుకోండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం వచ్చేసింది. ఓకేనా, ఈజీగా ఉందండి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇక్కడ ఒక ½ ఇంచ్ లోతు తీసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు టక్స్ పెట్టుకుందాం. ఎప్పుడైనా సరే ఇట్లా టక్స్ పెట్టుకోండి, చక్కగా గుర్తుండిపోతుంది మనకి.